ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ విషాదం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల ఇళ్లలో వరుస విషయాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితం రామోజీరావు కన్నుమూయగా నేడు మాజీ మంత్రి తలసాని యాదవ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మొండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన శంకర్ యాదవ్ని చికిత్స నిమిత్తం కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స చేయించారు. ఇలా ఉండగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట ఈ విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధుమిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సనత్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశు సంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామిక అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2వ మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. శ్రీనివాస్ యాదవ్కు స్వర్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, 2 కుమార్తెలు ఉన్నారు. గతంలో బోయినపల్లి మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. ఇక తెలుగు రాష్ట్రాలను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. 2 రోజుల క్రితం మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇది ఆదివారం నాడు ఆయన రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వర్తించారు. ఇక మహాకవి శ్రీ కుమారుడు కూడా అమెరికాలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా నిర్వహించారు. ఇక నేడు శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుని ఆయన సోదరుడు కన్నుమూశారు. వరుస మరణాలతో ప్రముఖుల ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ యాదవ్కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలుపుతూ ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.